హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అమూల్య హాస్పిటల్కి వస్తుంది కదా. ప్రేమ నర్మదలను కలిసి అసలు నిజం చెప్పేస్తుంది అమూల్య. ఇదంతా వల్లి వదిన వల్లే జరిగింది అని చెప్పడంతో ప్రేమ నర్మదలు షాక్ అవుతారు. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత వల్లి వదినతో చందు అన్నయ్య పెళ్ళయింది. తనే ఇలా చేసింది అంటే నాన్న కానీ అన్నయ్య కానీ తట్టుకోలేరు, చెప్పద్దు అని అమూల్య చెబుతుంది. దాంతో ప్రేమ నర్మదలు కూడా చాలా ఆలోచనలో పడతారు. ఈ నిజాన్ని ఎవరితో చెప్పినా నా మీద ఒట్టు అని అమూల్య మాట తీసుకోవడంతో నర్మద ప్రేమలు కూడా మౌనంగా ఉండిపోతారు. వెంటనే నర్మద సరే వదిలే, పద ఇంటికి వెళ్దాం అని ప్రేమతో కలిసి ఆసుపత్రి నుంచి బయలుదేరుతారు. ఇక మరోవైపు శ్రీవల్లి ఇంట్లో వంట చేస్తూ మా అమ్మ నాన్న వెళ్ళి అమూల్యతో మాట్లాడేసి ఉంటారు, ఈ నిజాలు ఏవి చెప్పొద్దు అని బతిమలాడేసి ఉంటారు. తను కూడా నాలాగా చాలా మంచిది కాబట్టి ఈ విషయాలు ఏమీ చెప్పదు అనుకుంటూ తనలో తనే ఊహించుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో భాగ్యం ఇడ్లీ కంగారుగా ఇంటికి వస్తారు. అమ్ముడు, అమూల్య ఆసుపత్రికి వెళ్ళిందంట, కొంపదీసి మన కోసం చెప్పేస్తుందేమో అని భయంగా ఉంది అని అంటారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. ఇక శ్రీవల్లి అయితే లబోదిబోమంటూ వాళ్ళ అమ్మని నాన్నని తిట్టుకుంటూ క్యారేజీలు సర్దుకొని ఆసుపత్రికి బయలుదేరుతుంది. అప్పుడే నర్మద ఎదురొస్తుంది. ఎక్కడికి అని కోపంగా అడుగుతుంది. అదే నర్మద, అంతా ఆసుపత్రిలో ఉన్నారు కదా, తిండు తిప్పలు లేకుండా అందరికీ బతిమలాడేసి కొంచెమైనా తినిపిద్దామని కష్టపడి వంట చేసి తీసుకొస్తున్నాను. నాది అసలే మానవత్వం కలిగిన మనసు కదా అంటుంది శ్రీవల్లి తిప్పుకుంటూ. అలా వల్లి అనగానే, ఏంటి నీది మానవత్వం కలిగిన మనసా? అసలు మావయ్య గారికి ఈ పరిస్థితిలో రావడానికి కారణమే నువ్వు, అమూల్య పెళ్ళికి కారణం నువ్వు అంటూ వాయించడం మొదలు పెడుతుంది. దాంతో శ్రీవల్లి కోపంగా ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దు అని చెప్పి నర్మదపై రివర్స్ అవుతుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూడా కూల్గా వల్లికి సపోర్ట్ చేస్తూ నర్మదకు ఎదురు తిరుగుతూ, ఇంతలో ప్రేమ కూడా ఆవేశంగా అమూల్యను చేయి పట్టుకొని అక్కడికి తీసుకొస్తుంది. దాంతో వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వణికిపోతారు. ఆధారాలు కావాలి అన్నారు కదా, ఇదిగో చూడండి, మీరు చేసిన కుట్రలన్నీ చెప్పేసింది అని నర్మద అనగానే వల్లి మళ్ళీ నటిస్తూ అమూల్యతో, అమూల్య, వల్లి వదిన మంచిదని చెప్పు, నా మీద ఎంత పెద్ద నింద వేస్తున్నారో చూడు అంటూ రిక్వెస్ట్ చేస్తూనే అమూల్యపై, ఏంటి అలా చూస్తున్నావు చెప్పు అని అరుస్తుంది. వెంటనే నర్మద వల్లి చెంప పగలగొడుతుంది. హేయ్, నువ్వు నన్ను కొడతావా అని వల్లి రెచ్చిపోయే లోపు మరో చెంప పగలగొడుతుంది. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది మీరే అని మాకు తెలిసిపోయింది, మీరు ఇంత దుర్మార్గులు అనుకోలేదు అంటూ నర్మద ఎప్పటిలాగే బాగా తిట్టిపోసింది. భాగ్యాన్ని అయితే, అసలు నువ్వు అమ్మవేనా, ఆడదానివేనా, కూతురికి బుద్ధి చెప్పి కాపురం చేసుకోమని చెప్పడంతో మానేసి కొంపలు కూల్చడం నేర్పిస్తావా అంటూ తిట్టిపోస్తుంది. ఇన్ని మోసాలా, చదువు అబద్ధం, నగలు అబద్ధం, అసలు నీ బతుకే అబద్ధం, ఇలాంటి నిన్ను క్షమించి వదిలేశాను, అదే నేను చేసిన తప్పు, నడవే, ఈరోజే నీ విషయం అందరి ముందు బయటపెట్టేస్తాను అని శ్రీవల్లి చేయి పట్టుకుని లాగుతుంది నర్మద. దాంతో అమూల్య అడ్డుపడుతుంది. వద్దు వదినా, అప్పుడే చెప్పాను కదా వద్దు అని ఆపేస్తుంది. అయితే ప్రేమ కూడా ఊరుకోదు. అన్ని మోసాలతో ఇంటి కోడలైన తను ఈరోజు నీ జీవితం నాశనం చేసింది, ఇలాంటి మనుషులను వదిలిపెట్టమంటావా అని రెచ్చిపోతుంది ప్రేమ. వదిన, తన గురించి నిజం చెప్తే నా జీవితం నిలబడుతుందా చెప్పు, నా జీవితం తిరిగి బాగవుతుందా, నా వల్ల తన కాపురం కూలిపోతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలే ఆసుపత్రిలో ఉన్న నాన్న తన పెద్ద కోడలే ఇలా చేసిందని తట్టుకోగలడా? వదిన, జరిగింది ఏదో జరిగిపోయింది, నా తలరాత ఇలా ఉంది అనుకుంటాను, తన జీవితాన్ని సమస్యలో పడేయడం నాకు ఇష్టం లేదు, మీకు దండం పెడతాను, వదిలేయండి వదిన ప్లీజ్ అని అమూల్య ప్రేమని నర్మదని వేడుకుంటుంది. దాంతో నర్మద కోపంగా వల్లితో, నిన్ను పూర్తిగా వదిలేయడం లేదు, మావయ్య గారికి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక అమూల్య జీవితం ఒక కొలిక్కి వచ్చాక నిన్ను మాత్రం వదిలిపెట్టను, నిజాలన్నీ బయట పెడతాను, అప్పటిదాకా చస్తూ బతుకు అనేసి అక్కడి నుంచి ప్రేమ అమూల్యని తీసుకొని వెళ్ళిపోతుంది. నర్మద ఆసుపత్రికి రామరాజును చూడడానికి నర్మద తండ్రి ప్రసాదరావు ఆసుపత్రికి వస్తాడు. నాన్నగారికి ఎలా ఉంది అంటూ ధీరజ్ వాళ్ళని పలకరించి ఐసీయూలో ఉన్న రామరాజుని అద్దంలోంచి చూసి దిగులు పడతాడు. ఇంతలో నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. అమూల్య విశ్వ ఇంటికి వెళ్ళిపోతుంది. నర్మద తండ్రి, ఈరోజు తెలిసిందా మీ అందరికీ, ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, నలుగురు పిల్లలున్న రామరాజు పరిస్థితే ఎలా ఉంటే ఆ రోజు నా కూతురు, ఒక్కగానొక్క కూతురు నర్మద,
నీ ఇంటికి వచ్చేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఆ రోజు ఆ పెద్ద మనిషి రామరాజు కూడా అర్థం చేసుకోలేదు అంటూ ఆయన తిట్టడం మొదలుపెడతాడు. అయితే వేదవతి ఆ మాటలకు విలవిల్లాడిపోతూ ఉంటుంది. అంతా నా కర్మ అనుకుంటూ ఉంటుంది. అంతా విన్న నర్మద కంగారుపడి, నాన్న ఎక్కడ ఏం మాట్లాడో తెలియదా? మీరు ముందు ఇంటికి వెళ్ళండి అని పంపించేయడం ప్రయత్నిస్తుంది. మొత్తానికి నర్మద తండ్రి అనాల్సిన మాటలన్నీ అనేసి అల్లుడు నాతో రా అని సాగర్ని తీసుకొని బయటికి వెళ్తాడు. అల్లుడు గవర్నమెంట్ జాబ్ కోసం ఏజెంట్ని ఇవ్వాల్సిన డబ్బులు రెడీ చేసుకున్నావా అని ఆరా తీస్తాడు. డబ్బు రెడీగానే ఉంది మావయ్య, కానీ మా నాన్న పరిస్థితి బాగాలేదు కదా అని నసుకుతూ ఉంటాడు. అయితే చూడలుడు, దానికి మీ నాన్న పరిస్థితికి సంబంధం లేదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి, డబ్బు తెచ్చి ఏజెంట్కి ఇవ్వు, రేపు నేను కూడా అక్కడే ఉంటాను, తప్పకుండా రా అనేసి వెళ్ళిపోతాడు. సాగర్ సరే అని అంటాడు. ఇక సాగర్ హాస్పిటల్ లోపలికి రాగానే నర్మద లోపలికి వచ్చిన సాగర్ని, నాన్న నీతో ఏం మాట్లాడారు, ఎందుకు పక్కకు తీసుకువెళ్ళారు, మళ్ళీ మావయ్య గురించి తప్పుగా మాట్లాడారా అంటూ ఆరా తీస్తుంది. కానీ ఏం లేదు నర్మద, మామూలుగానే మాట్లాడారు అంతే అని అబద్ధం చెప్పేసి తప్పించుకుంటాడు. అసలు నిజం తెలియనివ్వడు. ఇక మరోవైపు రామరాజు పరిస్థితి గురించి వేదవతి తినకుండానే చాలా బాధపడుతూ ఉంటుంది. నర్మద తినమని ఎంత బతిమలాడినా తినకుండా, ఇంతలో నర్సు వచ్చి రామరాజు కళ్ళు తెరిచాడండి అని చెప్పడంతో వేదవతి ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. వెంటనే అంతా రామరాజు దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.